ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈరోజు వాక్య విషయానికి వస్తే, యేసు ప్రభుల వారు దేవుడా కాదా అనే విషయంలో ఈ భగవాన్ దాస్ అనే వ్యక్తి లేదా బ్రదర్ భగవాన్ దాస్ అనే ఈ బ్రదరు ఎంతగా వాక్యాన్ని వక్రీకరిస్తున్నారో మిమ్మల్ని చూపించాలని ఆశ కలిగి ఉన్నానండి. బ్రదర్ భగవాన్ దాస్ గారు, మీరు కూడా గ్రహించండి, చూడండి, ఈ వీడియో చూడండి. మొదట ఈ మాట మాట్లాడినప్పుడు ఒక విషయం మనకు తెలియాలి. ఈ మాట అర్థం కావాలంటే ఒకటి కాదు, 2-3 విషయాలు తెలియాలి. ఏంటి అని అంటే, హెబ్రీ రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు పత్రిక ఎవరు రాశారు? పైన అపోస్తుడైన పౌలు గారు రాశారని ఉంది కదా. రాస్తున్నప్పుడు 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఎలా ఉన్నాయి? కంటిన్యూషన్గా ఒక పారాగ్రాఫ్ అన్నట్టుంది. 5వ వచనం ఒక మైనస్ పెట్టి రాస్తున్నాడు. ఏంటి దాని అర్థం? ఏంటి అంటే అంటే 5వ వచనంలో ఏదైతే ఉందో అది పౌలు గారు రాసింది కాదు. అది ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్నది. పాత నిబంధనలో కీర్తనలో ఉన్నదాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కోట్ చేస్తున్నాడు అనేది ఫస్ట్ మనకు తెలియాల్సిన పాయింట్. అది తెలియకుండా డైరెక్ట్గా చదివితే ఏమర్థమవుతుంది కదా. ఆ మాట రాసిన ఆథర్, గ్రంథకర్త పౌలు గారు కాదు. ఆ మాట ఈ పత్రికలో ఉన్నప్పటికీ ఆ మాటను రాసిన వ్యక్తి పౌలు గారు కాదు అనే విషయం మనకు తెలియాలని అవుతా. అక్కడికి వెళ్తే ఆ సందర్భం ఏంటో మనకు ఇంకొక విషయం పడుతుందా లేదా? ఇది ఫస్ట్ మనకు తెలియాలి. అందుకోసమే చాలామందికి నేనేం మాట్లాడతానంటే, అది మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి, డైరెక్ట్గా ఉన్నదాన్ని అలా మాట్లాడకూడదు అని చెప్పేసి నేను చాలామందికి ఇంతకుముందు కౌంటర్ ఇచ్చాను. ఇంతకుముందు వివరణ కూడా ఇచ్చిన దాంట్లో చెప్పాను నేను. సో అదే విధానంలో 7వ వచనంలో కూడా ఒక మైనస్ పెట్టి రాశాడు. అంటే ఇది ఆ మాట కూడా పౌలు గారిది కాదు. తర్వాత 8వ వచనంలో కూడా తన కుమారుడి గురించి అయితే అన్న దగ్గర నుంచి మైనస్ పెట్టాడు. అవునా? అంటే పౌలు గారు రాస్తుంది. ఇది ఫస్ట్ తెలియాల్సినటువంటి మ్యాటర్. ఇక రెండో విషయం ఏం తెలియాలి అని అంటే, 1వ వచనం అర్థం కావాలి ఫస్ట్. హెబ్రీ పత్రిక 1వ వచనం ఫస్ట్ అర్థం కావాలి కదా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే, 8వ వచనంలో దేవుడే తన కుమారుణ్ణి దేవా అన్నాడు అని మాట్లాడుతున్నప్పుడు నేను ఫస్ట్ వచనం నీకు అర్థం కాలేదు అని చెప్తా, అది ఎవరైనా కానీ. ఎందుకు అనంటే, 1వ వచనంలో చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తలతో మాట్లాడింది దేవుడు, ఆ దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను అని అన్నాడండి. అంటే ఒక విషయం మనకి ఇక్కడ బోధపడాలి. 1వ వచనం చూస్తే చదివితే, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు స్వయంగా డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదనే విషయం మనకు అర్థం కావాలి. అవునా కదా. ఇంకొకటి, పాత నిబంధనలో రాయబడేటటువంటి మాటల్ని డైరెక్ట్గా అర్థం చేసుకోకూడదు, అది ఛాయ అనే విషయం అన్నగారు కూడా మాట్లాడటం మనం విన్నాం. ఓకేనా? ఛాయ. మరి ఛాయని ఇక్కడ డైరెక్ట్ తీసుకొచ్చేస్తే, అందులో ఉన్న ఛాయని అబ్జర్వ్ చేయకుండా, గ్రహించకుండా డైరెక్ట్గా అర్థం చేసుకోవటం ఏంటండి? అది రాంగ్ అనిపించట్లేదా? అవునా కదా. అనిపించాలా వద్దా? మనం ఆలోచించాలా వద్దా కదా. ఇందుకు ఇది ఎక్కడుంది ఒరిజినల్గా అనేది మనం చూద్దామా? పోయి ఎక్కడుంది చదవండి ఒకసారి. కీర్తన 40. ప్రియమైన దేవుని వారలారా, బ్రదర్ భగవాన్ దాస్ గారు, మీరు కూడా వినండి. మీకు ఎన్నోసార్లు ఫోన్ చేశానండి. మీ తమ్ముడు లేపుతాడు, ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. సారీ, మీ తమ్ముడు లేపారు, మరి మీరు లేపారు ఫోను. కాబట్టి మీతో మాట్లాడడానికి, నేను మీ గురించి వీడియో పెట్టడానికి మీకే సూటిగా పెడుతున్నానండి. నేనేమో మిమ్మల్ని అవమానిస్తలేదు, లేదా మీరు దొంగ అని చెప్పట్లేదు. కాకపోతే ఉన్నట్టుగా మీరు చెప్పారు కదా, మీరు అంటున్నారు కదా, మీ దగ్గర విన్న ప్రజలే మరి నా వీడియో కూడా వింటే వారెలా అర్థం చేసుకుంటారో అది గ్రహించండి. తర్వాత ఇప్పుడు విషయానికి వస్తే, బ్రదర్ మాట్లాడింది, ఎవరు భగవాన్ దాస్ గారు మాట్లాడింది సందర్భం ఏంటిదంటే, హెబ్రీ గ్రంథకర్త ఎవరు పౌలు గారు రాశారు. మొదటి అధ్యాయము 1వ వచనం చూసుకుంటే
పౌలు గారు పత్రికలన్నీ పౌలు గారు రాసిందో 100% అది కరెక్ట్ అండి. అయితే ఇక్కడ ఆ వచనం ఇక్కడ కీర్తన గ్రంథన వచనం తెచ్చి ఇక్కడ పెట్టాడు అనే మాట మాట్లాడుతున్నారు. మీరు చెప్పేది ఒక రకంగా కరెక్టే, కానీ జనాలకు అర్థమయ్యేది ఎలాగో అని నేను అర్థం కాలేదని చెప్పడానికి ఇష్టపడతా. ఎందుకంటే ఇది అక్కడ పెట్టలేదు, అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టలేదు. ఉన్నది ఉన్నట్టుగా పౌలు గారికి తెలుసు కాబట్టి పౌలు గారు పెట్టారు. అది పౌలు గారికి బయలుపరిచింది దేవుడు. ఏదో కీర్తన గ్రంథంలో చదివి తెచ్చి ఇక్కడ పెట్టలేదు ఆయన. చూడండి, మీకు చదివి నేను వినిపిస్తాను. దానికి ముందు నా స్టడీ ఏంటిదంటే, నేను ఇద్దరు దేవుళ్ళు అంటానండి. బ్రదర్ భగవాన్ దాస్ గారు, మీరైనా సరే ఎవరైనా సరే, మీరు వంశీ గారితో బాగా ఇచ్చేస్తూ ఉంటారు. అది ఛాయ కియా ఏదో మాట్లాడు, పాత నిబంధన ఛాయ నీడ అని వదిలేస్తూ ఉంటారు. సింపుల్గా తీసి పడేస్తారు. పాత నిబంధన ఆదాము మొదలుకొని యేసుప్రభుల వరకు పాత నిబంధన దేవుడు అంతగా కష్టపడి వస్తే అది ఛాయ కళ అదేది ఏమంటారు నీడ అని వదిలేస్తుంటారు. అది మీకే వదిలేస్తున్నాను. ఇప్పుడు స్టడీ అది నాది కాదు కాబట్టి ఇప్పుడు నా స్టడీ ఏంటిదంటే, దేవుళ్ళు ఇద్దరు. ఇప్పుడు మీరు ఎంతగా వక్రీకరించి దేవుడు ఇద్దరు కాదని మీరు ఎలా అంటున్నారో మీరు గ్రహించండి. ఇప్పుడు చూడు, పూర్వకాలమందు నానా విధములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఏమని? పితరులతో అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలతో, అబ్రహాము మొదలుకొని మలాకి వరకు ఎంతమంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడాడు. మీరు మాట్లాడలేదు అన్నారు. మాట్లాడలేదు అని రుజువు ఇవ్వగల. చూడండి, మీరు వినండి. 5వ కీర్తన కదా, ఇది డైరెక్ట్ తీసుకొచ్చేస్తే అందులో ఉన్న ఛాయని అబ్జర్వ్ చేయకుండా కొత్త నిబంధనలో కానీ దేవుడు స్వయంగా డైరెక్ట్గా ఎవరితో దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని అన్నాడండి. అంటే ఒక విషయం మనకి ఇక్కడ బోధపడాలి. 1వ వచనం చూస్తే చదివితే, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు స్వయంగా డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదనే విషయం మనకు అర్థం కావాలి. అవునా కదా? చూడండి, ప్రియమైన దేవుని వారలారా, ఎవరితో మాట్లాడలేదా? అబ్రాహాముతో ఎవరు మాట్లాడారండి? దేవుడు మాట్లాడలేదా? ఏం మాట్లాడతారండి? ఎవరితో మాట్లాడలేదంట. చూడండి, ఇంకొకటి అంటే ఒక విషయం మనకి ఇక్కడ బోధపడాలి. 1వ వచనం చూస్తే చదివిస్తే, అందులో ఉన్న ఛాయని అబ్జర్వ్ చేయకుండా గ్రహించకుండా డైరెక్ట్గా అర్థం చేసుకోవటం ఏంటండి? అది రాంగ్ అనిపించట్లేదా? అవునా కదా? అనిపించాలా వద్దా? మనం ఆలోచించాలా వద్దా కదా? ఇందుకు ఇది ఎక్కడుంది ఒరిజినల్గా అనేది మనం చూద్దామా? పోయి ఎక్కడుంది చదవండి ఒకసారి. కీర్తన 40 డైరెక్ట్గా అర్థం చేసుకో అనే విషయం అన్నగారు కూడా మాట్లాడటం మనం విన్నాం. ఓకేనా? ఛాయ, మరి ఛాయ. ఇంకొకటి, పాత నిబంధనలో రాయబడేటటువంటి మాటల్ని డైరెక్ట్గా అర్థం చేసుకోకూడదు, అది ఛాయ అనే విషయం అన్నగారు కూడా మాట్లాడటం మనం విన్నాం. ఓకేనా? ఛాయ, మరి ఛాయని ఇక్కడ డైరెక్ట్ తీసుకొచ్చేస్తే అందులో ఉన్న ఛాయని అబ్జర్వ్ చేయకుండా గ్రహించకుండా డైరెక్ట్గా అర్థం చేసుకోవటం ఏంటండి? ఎందుకు అనంటే 1వ వచనంలో చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ప్రవక్తలతో మాట్లాడింది దేవుడు. ఆ దేవుడు చూడండి ప్రియమైన దేవుని వారలారా, సత్యం గ్రహించేవారు బ్రదర్ భగవాన్ దాస్ గారు బైబిలే చెప్తుంది. ఏమని? హెబ్రికర్త 1వ అధ్యాయంలో పూర్వ కాలమందు నానా విధములుగా నానా రకాలుగా మాట్లాడుతూ వచ్చిన దేవుడు అని ఉంది. మీరేమో మాట్లాడలేదు అంటున్నారు. చూడండి, వినండి. దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని అన్నాడండి. అంటే ఒక విషయం మనకి ఇక్కడ బోధపడాలి. 1వ వచనం చూస్తే చదివితే, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు స్వయంగా డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదనే విషయం మనకు అర్థం కావాలి. అవునా కదా? ఎవరితో మాట్లాడలేదు అనే విషయం మనకు అర్థం కావాలి. ఎవరితో మాట్లాడలేదా దేవుడు? మాట్లాడా లేదా? ఇది నాకు కావాల్సింది. మాట్లాడాడని చాలా రుజువులు ఇస్తాను. మీరు మాట్లాడలేదని ఒక రుజువు ఇవ్వండి. ఇంకొకటి, పాత నిబంధనలో రాయబడేటటువంటి మాటల్ని డైరెక్ట్గా అర్థం చేసుకోకూడదు, అది ఛాయ అనే విషయం అన్నగారు కూడా మాట్లాడటం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఛాయ గీయ అన్నారు. ఆ వంశీ గారు కూడా దేవుడు ఒక్క ఆయన అంటాడు. యేసుప్రభు మరి నేనున్నాం తండ్రి ఉన్నాడని యేసుప్రభులో చాలా చోటు చెప్పారు. ఆ యేసుప్రభులు వారు ఉన్నారని
ఇద్దరం ఉన్నామని చెప్తున్నా ఆయన నమ్మడు. లేదు యేసుప్రభు మనిషి కాదు దేవుడు, యేసుప్రభు దేవుడు అని బైబిల్ మొత్తం చెప్పినా ఈయన నమ్మడు. వీళ్ళిద్దరు స్టడీ ఇలా ఉంది ప్రేమ దేవుని వల్ల. కాబట్టి నేను దేవుళ్ళు ఇద్దరు అని వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగానే వస్తున్నాను. దేవుళ్ళు ఇద్దరని నేను రుజువు చేస్తాను. ఇప్పుడు చూడండి 8వ వచనంలో హెబ్రీకర్త 8వ వచనంలో దేవా అన్నారు. ఎవరన్నారు అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ పౌలు గారే రాశారు. పౌలు గారు రాస్తూ దేవుడు ఈ యేసు ప్రభుల వారిని రాజుగా నియమించాడు. కాబట్టి యేసు ప్రభుల వారిని దేవా అంటున్నాడు. ఎవరు? తండ్రి అంటున్నాడు అని తండ్రి అయిన దేవుడే యేసు ప్రభుల వారికి దేవా అంటున్నారో అని ఈ వచనం ఉంది. ఈ వచనం ఉన్నదని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అని మనం ఆలోచించినట్లయితే ఆ పౌలు గారికి తెలుసు. ఏమని తెలుసు? దేవుడు ఈయన దేవా అంటున్నారని దేవుడు బయలుపరిస్తే అన్నాడు. వాళ్ళు ఎవరు బైబిల్లో రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది, వాళ్ళ ఊహతో రాయలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ బయలుపరిస్తేనే అన్నాడు, లేకపోతే అనడు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవదిగా మరి ఇక్కడ దేవాని యేసుప్రభువు తండ్రి అన్నడా లేడా, దేవుడు అన్నడా లేడా తండ్రి అని మనం ఆలోచించినట్లయితే ఇంకా ఆయన చూపిస్తాడు. బ్రదర్ ఆ అధ్యాయంలో కూడా అడుగుదాం. ఏమనంటే ఆ అధ్యాయంలో ఇది కీర్తనలు 45వ అధ్యాయంలో ఏముంటుందంటే దేవ అనే మాట అక్కడ ఉంటుంది. అది ఇక్కడ తెచ్చి రాశాడు అంటున్నారు. ఒక రకంగా ఆయన చెప్పేది ఇది కరెక్టే. ఓకేనా? అక్కడికి వెళ్దాం. అక్కడ ఏం మాట్లాడుతారో చూద్దాం. ఇది ఎక్కడుంది ఒరిజినల్గా అనేది మనం చూద్దామా? పోయి ఎక్కడుంది చదవండి ఒకసారి. కీర్తన 45వ కీర్తన ఒక్క నిమిషం. 45వ కీర్తన. ఇంతకు ఈ కీర్తన ఎవరు రాశారో చెప్తారా నాకు? దానిపైన ఉంటుంది కదా, ప్రధాన గాయకునికి పోషణీయులను రాగము మీద పాడదగినది, కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన కదా. అంటే ఇప్పుడు కోరహు కుమారులు వాళ్ళకు దేవుడు ఎవరు కదా? అవునా కదా? ఇక్కడ బ్రదర్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ. రచించారు అనగానే రాశారని కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు రచించారు అనగానే రాశారని కాదు, వేరే అర్థం ఉంది. కాకపోతే మీరు రాశారంటున్నారు, దాన్ని కూడా నేను స్వీకరించి నేను ముందుకెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రాసింది ఎవరు అంటున్నారు మీరు? కోరాహు కుమారులు అంటున్నారు. అంటే కోరాహు కుమారులే ఇక్కడ మాట్లాడుతున్నారని అర్థం. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు అది కూడా మీకు తెలియాలి. కీర్తన రాస్తూ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి. కీర్తన వాళ్ళకి దేవుడు ఎవరు కదా? అవునా కదా? ఇప్పుడు ఆయన కీర్తన రాస్తూ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి. కీర్తన అంటే అర్థం ఏంటి? మరొక విషయం ఏంటి అంటే ఇది పద్య భాగమా గద్య భాగమా? అంటే మనకు ఉండాల్సిన మినిమం నాలెడ్జ్ ఏంటి అని అంటే పోయిట్రిక్ లాంగ్వేజ్ వేరు, తర్వాత మామూలుగా గద్య భాగం వేరు. అవునా కదా? పద్య భాగం వేరు, గద్య భాగం వేరు అనే విషయం మనకు అర్థం కావాలి. దాన్ని అర్థం చేసుకునే విధానం కూడా కొంచెం డిఫర్గా ఉంటుంది. 5 నుంచి చూస్తే, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా అని ఎవరితో అంటున్నారు ఇక్కడ? కొరాహు కుమారులు దేవునితో మాట్లాడుతూ దేవా అని అంటున్నారు. యేసు ప్రభు అని మీరు అనుకోవచ్చు, కానీ మేము అనుకుంటున్నది చూడండి. ప్రియమైన దేవుని వారలారా, బ్రదర్ భగవాన్ దాస్ గారు వినండి. కోరాహు కుమారులు దేవునితో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్. దేవునితో మాట్లాడుతూ దేవా దేవుడు అంటున్నాడు. అంటే దేవునికే దేవుడు ఉన్నాడని ఇక్కడ కోరాహు కుమారులు చెప్తున్న సందర్భం ఇది. ఇది మీరు ఒప్పుకుంటున్నారు, మళ్ళీ తిరగబడుతున్నారు. చూడండి, మీరు కరెక్ట్గా గ్రహించండి. కోరాహు కుమారులు దేవునితో మాట్లాడుతూ దేవా అని అంటున్నారు. చూడండి, కోరాహు కుమారులు దేవునితో మాట్లాడుతూ దేవా అంటున్నారు. చూసారా?
ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కోరాహు కుమారులు ఎవరితో మాట్లాడుతున్నారు? యెహోవా దేవునితో మాట్లాడుతున్నారు. పాత నిబంధనలు ఉన్నది యెహోవా, యేసుప్రభు లేరు అక్కడ. యెహోవా దేవునితో కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇతని నోటితో నిందాం అని మీరు అనుకోవచ్చు, కానీ మేము అనుకుంటున్నది చెప్తున్నాను, ఓపికతో వినాలి. ఓకేనా? దేవా అని దేవునితో మాట్లాడుతున్నారు. ఓకే. మన వర్షన్ ఎప్పుడు నేను చెప్పేటప్పుడు ఎలా చెప్తానంటే, ఒకసారి యెహోవాని పెట్టి చదువుదాం, ఒకసారి యేసుప్రభుని కూడా పెట్టి చదువుదాం. అని ఎవరు మాట్లాడుతున్నట్టు? కొరావు కుమారులు మాట్లాడుతున్నారా, దేవుడు మాట్లాడుతున్నాడా? కోరాహు కుమారులే. మరి అక్కడేంది దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడే కుమారుడిని దేవా అన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా మంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన పాయింట్, ఫస్ట్ పాయింట్ మనం డిక్లేర్ అక్కడ చేసుకోవాలి. దేవుడు మాట్లాడతలేడు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నారని చెప్పకండి బ్రదర్. అక్కడ మాట్లాడుతుంది పౌలు గారు. పౌలు గారే దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని దేవా అంటున్నాడని చెప్తున్నాడు సందర్భం అది. అది మీకు అర్థం కాకపోతే మేమేం చేయలేము. దేవా అని అన్నది కొరాహు కుమారులా దేవుడా? ఒకసారి దేవుడే అనుకొని చేద్దామా? ఏంటండి, దేవుడే దేవా అన్నాడు అనుకొని చదువుతాం. ఇప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవా అని ఎవరు? ఈ దేవా అని అన్నది కొరాహు కుమారులా దేవుడా? ఒకసారి దేవుడే అనుకొని చేద్దామా? చూడండి, కోరాహు కుమారులే అక్కడ ఖచ్చితంగా రాసి ఉంది. కోరాహు కుమారులే దేవునితో మాట్లాడుతున్నారు. ఓకేనా? దేవునితో మాట్లాడుతూ దేవా అంటున్నారు. మళ్ళీ ఈయన ఎందుకు యెహోవా పెడతాడు? ఇక్కడ చూడండి, ఏంటండి, దేవుడే దేవా అన్నాడు అనుకొని చదువుతాం. ఇప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవా అని ఎవరితో అన్నారు? యేసు ప్రభుతో అన్నాడు. రైట్? నాకు కొంచెం సాయం చేస్తారు ఎవరైనా? అక్కడ కోరాహు కుమారులు దేవునితో మాట్లాడితే అక్కడ యెహోవా దేవుడు ఎందుకు ఉంటాడండి? యెహోవా దేవునితోనే కోరాహు కుమారులు మాట్లాడుతున్నాడు. మళ్ళీ అక్కడ యెహోవా ఎందుకు ఉంటాడు? దేవుడే దేవుడితో మాట్లాడుతున్నట్టు ఎందుకు చెప్తున్నారు మీరు? కోరాహు కుమారులు దేవునితో మాట్లాడుతున్నారు కదా, అక్కడ క్యారెక్టీ కదా. రండి, రా తమ్ముడు, ఇక్కడ నిలబడు. ఈయన యేసుక్రీస్తు, నేను యెహోవా అనుకోండి. సిచ్యువేషన్ ఫుల్ పర్ఫెక్ట్గా అర్థం కావడం. చూడండి దేవుని వాళ్ళారా, ఈయన యేసుక్రీస్తు అంటే నీ యెహోవా అంట. ఇలా అని ఎవరు చెప్పారండి? నీ ఊహ కాదా? ఇప్పుడు ఇది అక్కడ దేవునితో యెహోవా దేవునితో మాట్లాడితే కోరాహు కుమారులు. మరి కోరాహు కుమారులు మాట్లాడితే మరి మీరు యెహోవాని ఎందుకు అంటున్నారు? అంటే మీ ఊహను బట్టి చేస్తారా? ఇది మీ ఊహని బ్రదర్, ఒకటి గ్రహించండి, మళ్ళీ చూడండి. ఈయన యేసుక్రీస్తు, నేను యెహోవా అనుకోండి. సిచ్యువేషన్ ఫుల్ పర్ఫెక్ట్గా అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు, ఈయన యెహోవా. ఆయన యేసుక్రీస్తు, ఒక ఆయన యేసుక్రీస్తు, ఒక ఆయన యెహోవా. ఇద్దరు దేవుళ్ళు ఉంటారు కదా అక్కడ. అక్కడ ఎవరన్నారు నీకు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని? నీతో అన్నది ఎవరు? నీ ఊహ కాదా బ్రదర్? ఖచ్చితంగా నీ ఊహనే, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈయన ఏమంటున్నానంటే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుస్తుంది, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను నీవు ద్వేషించుచున్నావు. కావున దేవుడు, నీ దేవుడు, ఆయన ఎవరు? మాట్లాడుతుంది యెహోవా. ఈయనతో ఈయన యేసుక్రీస్తులో ఉన్నారు. దేవా అని ఈయనను సంబోధించి, నీ దేవుడు నిన్ను ఆనంద తైలముతో నీ చెలికాండ్ర కంటే హెచ్చకున్నట్లు నిన్ను అని చెప్పి యెహోవా అంటున్నాడు. ఇంకా ఈయనను హెచ్చించిన ఆ దేవుడు ఎవరు? ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు బ్రదర్ మీరు. అక్కడ ఉన్న పిక్చర్లు చేస్తున్నారు మీరు. అక్కడ గ్రహించేవాడు కూడా గ్రహించకుండా చేస్తున్నారు మీరు. ఇదేంటి అబ్బా తలనొప్పి అన్నట్టుగా చేస్తున్నారు. నేను చెప్తా, ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈయన యెహోవా, ఈయన దేవుడే ఆయన దేవుడే, ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడని చెప్తారు కదా అక్కడ, ఆయన దేవుడే. ఇప్పుడు అదే వచనం నేను చదివి చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఆ దేవుడు ఎవరు? మూడు ఆయన ఎవరు? కాంటెక్స్ట్ ఉన్నట్టుగా మాట్లాడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుందో చెప్తున్నా నేను. కాంటెక్స్ట్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటే మాట్లాడుతుంది యెహోవా దేవుడు. దేవాన్ని సంబోధించా, నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని చెప్తున్నా. ఇక ఆ దేవుడు ఎవరు? సెట్ అవుతుందా? డైరెక్ట్గా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం.
చూడండి ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు బ్రదర్ ఏదో చెప్పారు మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం బయలుపరుస్తాను. మొదటిగా ఆదికాండము 26వ మొదటి అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఇది అందరూ చూసిన విషయమే, మళ్ళీ మీకు దేవుడు ఎందుకంటే గ్రహించేవారు కొందరు ఉంటారు, ఎవరంటే బయలుపరుస్తాడానికి. ఒక్కసారి చూద్దామండి. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనం చూద్దామండి ఒకసారి. అక్కడ ఏముందో చూద్దాము. దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనం అండి. 65వ వచనంలో ఏముందంటే చూడండి, చదువుతున్నాను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. అంటే తండ్రి కృప, తండ్రి అయిన దేవుని కృప మనిషికి ఉంటేనే దేవుని తెలుసుకుంటాడు. యేసుప్రభుని తెలుసుకోవడం కానీ, యేసుప్రభు దగ్గర రావడం కానీ, తండ్రి తెలుసుకోవడం కానీ, బైబిల్ తెలుసుకోవడం కానీ, సత్యం గ్రహించాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం కావాలంట. అలాగే ఇందులో ఇంకొక వచనం చూద్దామండి, 44 చూద్దామండి ఒకసారి. ఏముంది చూడండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే తండ్రి ఏర్పరచుకుంటేనే, తండ్రి నీ హృదయంలోకి వచ్చి లేదా తండ్రి నిన్ను తెలియపరచాలనుకుంటేనే సత్యం అర్థమవుతుంది. దేశప్రభుల వారు అర్థమవుతారు. అది నీవైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి బైబిల్ అర్థం కావాలంటే చదువుకున్నోడికి అర్థం కాదు, ఆ చదువు లేనోడికి కూడా దేవుడు బయలుపరిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మొదటిగా అక్కడ ఇక్కడ కోరాహు కుమారులకు కూడా దేవుడు బయలుపరిచాడు. ఏమని? తండ్రి కుమారులు ఇద్దరు ఉన్నారని ఒకటి. అలాగే పౌలు గారిని కూడా ఎవరు బయలుపరిచారు? దేవుడే బయలుపరిచాడు. కాబట్టి ఆయన కూడా తండ్రి కుమారులు ఉన్నారు, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను ఇదే వచనంతో. ఇప్పుడు చూడండి, దేవుడు బయలుపరిస్తేనే కానీ ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, నేను చూపించగలను, కాకపోతే దీనికి సమయం సరిపోదు కాబట్టి చూపిస్తున్నాను. చూడండి, 26వ వచనంలో ఏముందంటే, భూమి ఆకాశములు ఏమీ లేని సందర్భం ప్రేమని దేవుని వారు మన పోలికతో మన స్వరూపం మందు నరులను చేద్దామన్నాడు. అంటే మన అంటే అర్థం ఏంటిది? బహుళత్వం వస్తుంది. దీనికి అర్థం ఈ భగవాన్ దాస్ కాదు, వంశీ గారు కానీ, ఎవరైనా సరే, మీ ఆంధ్రలో చాలామంది ఉన్నారు, ఎవరికైనా సరే ఇద్దరు దేవుళ్ళ ఈ వచనానికి మీకు దగ్గర సబ్జెక్టే లేదు. నిజం చెప్తున్నా ప్రేమైన దేవుని వారులారా, మీ దగ్గర సబ్జెక్టే లేదు. ఇది మన అనే దానికి మీరు నాకు రుజువు ఇవ్వండి. ఒక్కడు దేవుడు ఒక్క ఆయన అనేవారు మన అనే దానికి మీకు రుజువే దొరకదు. ఇది ఏమి లేని సందర్భం, మన అనే వస్తుంది. అంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, ఇద్దరికి ఎక్కువ మంది ఉన్నారనే కదా అర్థము. కాబట్టి దీన్ని బట్టి నేను ఇద్దరు దేవుడు ఎలా ఉన్నారో నేను చూపిస్తాను ఒకసారి. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం అండి. 37వ వచనం చదువుదాం ఒకసారి. చూడండి, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇంకొకసారి, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని. ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభువు వారు చెప్తున్నారు ఈ సందర్భం. ఏమనంటే, ఏ కాలమందైనా సరే తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన స్వరూపం ఎవరు చూడలేదు, ఆయన స్వరం ఎవరు వినలేదు అని ఉంది ఇక్కడ. ఓకేనా? అంటే ఎవరు వినలేదు? ఇప్పుడు పాత నిబంధనలో అబ్రహాము, యాకోబు వీళ్ళందరూ విన్నారు కదా. ఎవరి స్వరం విన్నారు అంటే యెహోవా దేవుని స్వరం విన్నారు. మరి యెహోవా దేవుడు తండ్రియా? నేను కాదంటాను ప్రియమైన వారలారా. యెహోవా దేవుడు తండ్రి కాదు. తండ్రి ఉన్నాడు, యెహోవా దేవునికే తండ్రి ఉన్నాడు. పాత నిబంధనలు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, అందుకే మనాన్ని వచ్చింది అక్కడ. యెహోవా దేవుడు వాక్యం అనే దేవుడే యెహోవా దేవుడు. యేసు ప్రభువు వారు యెహోవా దేవుడు, వాక్యము అనే దేవుడు, ముగ్గురు ఒక ఆయనే. కానీ తండ్రి కాదు ప్రేమ దేవుని వల్ల. తండ్రి దేవుడు, తండ్రి
ఆయన పరలోకమందు ఉన్నాడు, రాలేదు, భూమి మీదకి రాలేదు, ఎవరితో మాటలు కూడా మాట్లాడలేదు ఆయన. ఇది చెప్తున్న సందర్భం ఈ వచనం. ఇలాగ ఇంకొకటి కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18 వచనం చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18 వచనము చూడండి. ఇక్కడ ఏముందంటే 18 వచనంలో, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రమ్ముననున్న ఆదిత్య కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవరిని? తండ్రిని దేవుడు ఉన్నాడని ఎవరు బయలుపరిచారు? యేసు ప్రభులు వారు బయలుపరిచారు. కాబట్టి అందరికీ తండ్రి ఉన్నారని చెప్తున్నారు. కానీ తండ్రి భూమి మీదకి రాలేదు, తండ్రి యెహోవా దేవుడు కాదు. ఇది మీ దృష్టిలో పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ నాకు ఇవ్వండి. ఇప్పుడు చూడండి బ్రదర్స్, మీరు వింటున్న బజర్స్ కానీ వేరే వాళ్ళైనా సరే, ఇప్పుడు చూడండి, తండ్రిని దేవుడు భూమి మీదకి రాలేదు. మరి తండ్రిని దేవుడు ఉన్నాడు లేడా? ఉన్నాడు ఖచ్చితంగా. వాక్యమైన దేవుడే యెహోవాగా వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఏది ఇప్పుడు ఆయన చూపించాడు కదండి, కీర్తనలు 45 5వ వచనం అండి. 45 5, 6 వచనాల్లో ఉంది. ఏమని ఉందంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, భక్తిహీనతను దేశించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చలి కండ్ర కంటే హెచ్చాగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే యెహోవా దేవునితో మాట్లాడుతున్నారు. ఎవరు? కోరాహు కుమారులే. నీవు చెప్పినట్టు కోరాహు కుమారులే యెహోవా దేవునితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, ఒకసారి 3వ వచనం చూద్దామండి. సూర్యుడు నీతి మొదలుకొని సత్యమును ఎక్కడి నుంచి చదివాడైనా 5వ వచనం చదువు. మనం కూడా 5 నుంచి చదవండి. నీ బాణములు వాడిగలవి అని ఎవరు చెప్తున్నారు? కోరాహు కుమారులు చెప్తున్నారు. ఏమని? నీ బాణములు వాడిగలవి అని ఎవరికి చెప్తున్నారు? యెహోవా దేవునితో మాట్లాడుతున్నారు వాళ్ళు. చూడండి, ఇంక అలాగే నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును అంటున్నారు. ఎవరు? మనుషులు కొడితే వెళ్ళవు, కానీ యెహోవా దేవుడు కొడితే ఖచ్చితంగా వెళ్తాయి. కాబట్టి నీ బాణములు శత్రువు గుండెలో చొచ్చుతాయి అని మాట్లాడుతున్నారు. ఒక రకంగా చూసి ఇది ప్రార్థన, దేవునితో మాట్లాడుతున్నారు వాళ్ళు. అది మళ్ళీ చూడు, ఏమంటే దేవా అంటున్నారు. దేవాని ఎవరిని అంటున్నారు? మీరేమో యెహోవా, నేను యెహోవాను అని యేసు ప్రభు, ఇంకొక ఆయన ఎవరు మీరు చెప్తున్నారు సందర్భము. ఇక్కడ కోరాహు కుమారులే యెహోవా దేవుడిని అంటున్నారు. ఏమని? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించితివి, భక్తిహీనతను దేశించుచున్నావు. కావున దేవుడు అంటున్నాడు. ఏ దేవుడు? దేవునికే దేవుడు అంటున్నాడు. దేవునికే దేవుడు నీ దేవుడే అంటున్నాడు. ఎవరు అనే దేవుడు? తండ్రి అనే దేవుడు దేవునికి, యెహోవా దేవుడికి దేవుడేనా? తండ్రేనా? ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఏమని? యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఏమని అంటే, ఒకసారి చూద్దాం. యేసయ్య 9వ ప్రియమైన దేవుని వారలారా, యెషయా 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది ఎవరి గురించి? ఇది కూడా దేవుని గురించి. దేవుడు పుట్టాడని చెప్తుంది. ఎప్పుడు పుట్టాడు? అది పుట్టుక గురించి మీరు తెలుసుకోవాలి. నా వీడియోలో ఆడేలు చూడండి ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఈయన ఉన్నాడు. ఎవరు? వాక్యమైన దేవుడు ఉన్నాడు, తండ్రిని దేవుడు ఉన్నారు. ఎక్కడున్నారు? జగత్తు పునాది లేనప్పుడు. అందుకే కదా ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చెప్తుంది, దేవుడు
మన పోలిక అన్నాడు. అంటే మన అంటే అర్థం ఏంటిది? తండ్రిని దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు, వాళ్ళ పోలికగా వాళ్ళ చౌరూపంలో నరులు కావాలని చెప్తున్న సందర్భం అది. అలాగే ఇదే అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి 45 కీర్తనలు ఏమంటున్నాడు చూడండి. నీ క్లియర్గా మీకు అర్థమయ్యే రీతికి చెప్తాను. కొరాహు కుమారులు యెహోవా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడు? యెహోవా దేవుడికి చెప్తలేరు. వారు మనం ప్రార్థన ఎట్లా చేస్తాము? తండ్రిన దేవా, దావీదును కాపాడిన దేవా నన్ను కాపాడు. సింహము గృహలో ఉన్నప్పుడు శద్రక్ మెషక్ అగ్నిగుండంలో ఉన్నప్పుడు కాపాడు, సింహం గృహంలో దానియలు ఉన్నప్పుడు కాపాడిన దేవా అంటాం కదా. ఇలా అలాగే అంటున్నారు. ఏమని అంటున్నారు చూడండి. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనుల ద్వేషించుచున్నావు. కావున దేవా నీ దేవుడే చలికండ్ర కంటే హెచ్చాగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని చెప్తున్నారు. ఎవరికి? తండ్రైన దేవుడు నీకు రాజ్య పరిపాలన చేయడానికి నీకు ఏమంటారు నిరంతరము నీ రాజ్యం నిలుస్తుంది, నీవు న్యాయవంతుడవు అని యెహోవా దేవుడికి చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే యెహోవా దేవుడితో మాట్లాడుతున్నారు. ఏమనంటే దేవుడు నిన్ను ఆనంద తైలముతో ఎవరికి అంటున్నారు? యెహోవా దేవుడికి అంటున్నారు వీళ్ళు. తండ్రైన దేవుడు యెహోవా దేవా, తండ్రైన దేవుడు నీకు ఆనంద తైలముతో అభిషేకించారు. అలాంటి గొప్ప దేవుడు నువ్వు అని వీళ్ళు ఇక్కడ చెప్తున్న సందర్భం బ్రదర్. కాబట్టి మీరు గ్రహించండి. గ్రహిస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మీరు మాట్లాడే మాటలకు ఏదో కుదరదు బ్రదర్. అర్థమవుతుందా? దేవుడు వచ్చే సమయం ఏంది? నువ్వు లెక్క చెప్పగలిసి వస్తుంది కదా. ఎవరో ఏదో అంటున్నారని అంటే ఎట్లా కుదురుతుంది? అది ఏది ఉందో అది మీరు కరెక్ట్ రుజువు వేయాలి. అక్కడ కోరాహు కుమారులు అన్నారు, మీకెవరు అడ్డుపడలేదు కోరాహు కుమారులు అని ఉందని మీరు చెప్తే ఎవరైనా మీకు అడ్డుపడ్డారో లేదో అక్కడ యెహోవా దేవుడు ఉన్నాడని చెప్పారు. ఎవరైనా చెప్పలేదు కదా. మీరు ఊహించుకొని ఈయన దేవుడు యెహోవా దేవుడు, యేసుప్రభు దేవుడు, ఇంకొక దేవుడు ఎవరు అని అడుగుతున్నారు. అంటే మీ ఊహనే అన్నీ. కాబట్టి యేసు ప్రభుల వారు మరియమ్మ గర్భములు వచ్చిన తర్వాత ఆయన మనిషే. ఒక విషయం చెప్తానండి, మన ఆయన పోలిక ఉంది. జగత్ పునాది లేనప్పుడు ఇద్దరు దేవుడు ఉన్నారు. ఎవరు అంటే వాక్యమన దేవుడు ఉన్నాడు, తండ్రిన దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమన దేవుడే భూమి మీదికి యెహోవాగా వచ్చాడు. పాత నిబంధన ఉన్నదంతా యెహోవా దేవుడు. పాత నిబంధన అంతా నెరవేర్చిన తర్వాత కొత్త నిబంధనలకు రాగానే మరియమ్మ గర్భంలో యెహోవా దేవుడే మరియమ్మ గర్భంలో వచ్చారు. వచ్చిన తర్వాత శరీరం ధరించారు. ఇప్పుడు ఆయన మనిషే. మీ మనిషి అంటున్నారు కదా, మనిషి అయినా ఇప్పుడు. అంతకుముందు దేవుడైనా, ఇప్పుడు మనిషి. తండ్రి ఉన్నాడండి. తండ్రి ఈ యేసుప్రభులో ఒక్కరు కాదు, తండ్రిలోని వాడే. వాక్యం అంటే దేవుని వాక్యమేది, దేవుని వాక్కు. వాక్కు అంటే దేవుని వాక్కు. ఆ వాక్యే భూమి మీదకి వచ్చింది, యెహోవాగా వచ్చింది. తండ్రి రాలేదు, యెహోవాగా వచ్చారని ఒక రోజు చూపించు. రాలేదని నేను ఒక రోజు చూపించాను కదా, ఇప్పటిదాకా 2 రోజులు చూపించా. యోహాను సువార్త 1వ అధ్యాయము 18 వచనము, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. కాబట్టి చదువుకోండి. కాబట్టి గ్రహించండి. ఏదో పరిగెత్తారు లాభం ఏమని చెప్పండి. వారు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా కాదు, ఎదుటి వ్యక్తి మీద కాదు. నేను తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ సత్యం అర్థమవుతుంది ప్రేమ దేవుని వాళ్ళరా. అంతేగాని ఎదుటి వ్యక్తి కరెక్ట్ కాదు నాదే కరెక్ట్ అని చెప్పుకుంటే ఇక్కడ సత్యం దొరకదు. కాబట్టి గ్రహించాలని దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక. అందరికీ వందనాలు.